రామగుండంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో సింగరేణి నిధులు 142 కోట్ల అంచనా వ్యయంతో 355 అదనపు పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ ముజాంబిల్ ఖాన్, రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్, ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ తో కలిసి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ మెడికల్ కళాశాలకు అనుసంధానంగా నర్సింగ్ కళాశాలను సైతం ప్రభుత్వం మంజూరు చేసిందని మంత్రి తెలిపారు. Crash and it is running అప్రతిహతంగా మేము వచ్చింది డిసెంబర్లో, మేము అధికారంలోకి వచ్చింది డిసెంబర్లో. వర్షాలు ఎప్పుడు పడాలి? సెప్టెంబర్ మాసంలో వర్షాలు పడాలి. వారి ప్రభుత్వమే ఉంది. ప్రకృతి వైపరీత్యం, వర్షాలు పడలే, రిజర్వాయర్లో నీళ్లు తక్కువైనాయి. వారి ప్రభుత్వంలో అయిన వైనాన్ని మేము మాట్లాడుతున్నామని మా బాధ్యత ఉంది కనుక వీలైనంత వరకు ఆ రిజర్వాయర్ల ద్వారా నీళ్లు అందించే కార్యక్రమం సాగునీరుకి సంబంధించి కానీ త్రాగునీరు విషయంలో ఎక్కడ ఇబ్బంది రాకూడదనే ప్రయత్నం చేస్తా ఉన్నాం. 5 సార్లు తిరుగుతుంది, అవునా కాదా? రజని 5 సార్లు తిరుగుతుంది. బుల్లలో పోతుంది, భద్రాచలం పోతుంది, మల్లన్న దగ్గర పోతుంది, గూడెం గుట్టికి అమ్మగారికి పోతారు. వచ్చేటప్పుడు అక్క, చెల్లెలు, అమ్మ, పిల్లలు అందరూ తీసుకొని మళ్ళీ వస్తారు. సంతోషంగా పండుగ చేసుకుంటారు, ఒక్క రూపాయి లేకుండా. కానీ ఇలా ఇంత స్వచ్ఛంగా ఉంటా ఉంటే ప్రతిపక్షాల వాళ్ళ గుండెల్లో మంట